కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. రాజోలు మండలం తాటిపాక గ్రామంలో సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల ఆధ్వర్యంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేత గంటి హరీష్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంటి హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ మొదలవ్వాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలవుతాయని, మహిళలకు మేనిఫెస్టోలోనే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. చాలా ఆనందం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుంచి వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారంటే ప్రజలు మన ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారు అనేది మనం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినవన్నీ కూడా మేము కూడా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళని కూడా ఓటు అడుగుతున్నప్పుడు ప్రజలే స్వయంగా చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాలు అధికారంకి వచ్చే ముందు ఒక విధంగా మాట్లాడారండి. అన్నీ చేయగలుగుతాం, అన్నీ సాధ్యం అని మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరు కూడా అందుబాటులో లేరు. అలాగే ఏది అడిగినా కూడా మా మీద కేసులు పెట్టడం తప్పించి ఎక్కడా కూడా మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు దాకా ఉన్న అభివృద్ధి ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో జరిగింది. అదే ఇప్పుడు దాకా కూడా మేము చూస్తున్నాం. కానీ ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అలాగే స్థానికంగా ఉన్న సర్పంచ్ని కూడా మరి ఏ పార్టీ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే నిధులు లేకుండా ఇబ్బంది పెట్టారు. ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటే వెనక్కి వెళ్ళింది అనే ప్రజలు కూడా తెలియజేసుకున్నారు. రేపన్నాడు మేము కోరుకునేది ఖచ్చితంగా రేపు మేము మీ ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం, మేము ఓటేస్తాం. మీరందరూ ఒకే హామీ ఇవ్వాలి. ఇక్కడ ఆగిపోయిన అభివృద్ధి అయినా సరే, లేకపోతే సంక్షేమం అయినా సరే మీరు చేసి చూపించాలని కూడా ప్రజలు అడిగారు. మేము వాళ్ళందరికీ కూడా ఒకే మాట తెలియజేస్తాం. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్న రోడ్డు సమస్య అయినా, మీరు స్థానికంగా ఉన్న మినరల్ వాటర్ ఇష్యూ అయినా, ఇంటింటికి మంచినీళ్ళు అయినా, లేకపోతే మీరు అడిగిన అభివృద్ధి అయినా ఖచ్చితంగా మేము చేసి పెడతామని, మేము చేస్తామని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. మిమ్మల్ని అన్నది ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా మేము కోరేది ఒకటే. ఉన్నది సుమారు 12 రోజులు. మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, మన మేనిఫెస్టో గురించి మాట్లాడండి. మనం మేనిఫెస్టోలో రాసిన ఏకైక అంశం ప్రతి ఇంట్లో తెలియచేయండి. ఒకటే ధైర్యంగా మాట్లాడని వాళ్ళు తెలియజేయండి. రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి మేనిఫెస్టో 6 నెలల్లోని పూర్తిగా అమల్లోకి ఉంటుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయండి. రేపన్నాడు మహిళలకు ఇచ్చిన మహాపీఠం ఏ విధంగా మనం ఈరోజు ప్రతి ఇంటి ఆడపిల్లకి 18 సంవత్సరాలు పూర్తవుతే 1500 రూపాయలు నెలకి, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదివించుకోవడానికి వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని కూడా, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మనకు ఈ 3 నెలలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. రైతుల్ని ఆదుకుంటాం. అలాగే యువతకి జాబ్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో సుమారు 25 లక్షల జాబ్లు కల్పించే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని మీ అందరినీ సభాముఖంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఈ 18 రోజులు మీరందరూ బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు అందరినీ కలుపుకుని వెళ్ళే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే రేపన్నాడు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంటే
ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోయిన అభివృద్ధి, అలాగే మన సర్పంచ్ గారు అనుకుని అనేక అంశాలు అనుకుని ఉంటారు, ఈ గ్రామం ఈ విధంగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ప్రజలందరూ ఓట్లేసి నన్ను సర్పంచ్గా గెలిపించుకున్నారు. నేను ఈరోజు ఆయన ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆవిడకి ఇక్కడికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి.